కానీ ఒక పాయింట్ అయితే నిజం కాదా శ్రవణ్ గారు, పవన్ కళ్యాణ్ నేనంటూ ఆ కేసును టేకప్ చేయకపోతే, నేనంటూ పోయి మాట్లాడకపోతే, నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సర్కార్ని ప్రశ్నించకపోతే ఈ కేసు ఇంత బయటకు వచ్చేదా, ఈ స్థాయిలో ప్రచారం వచ్చేదా, ఈ స్థాయిలో సిబిఐకి రాసే పరిస్థితి ఉండేదా అని ప్రశ్నిస్తున్నారండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, 2017లో ఒకవేళ ప్రశ్నించి ఆయన ద్వారా ఈ కేసు జరిగి ఉంటే క్రెడిట్ పవన్ కళ్యాణ్కి ఇచ్చేవాడు. కానీ 2017లో జరిగినటువంటి ఇష్యూని 2020 వరకు కూడా మీరు 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో సీరియస్ పాలిటిక్స్ చేసినప్పటికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇగ్నోర్ చేశారు ఈ కేసుని. నెంబర్ 1. నెంబర్ 2, ఈ కేసుని 2017 నుంచి ఆ తల్లి చాలా సీరియస్గా పర్సూ చేస్తుంది. 2017 నుంచి 2018 నా దగ్గరకు వచ్చినప్పుడు 2018 మేము హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేసి ప్రెస్ మీట్లు పెట్టి సీరియస్గా మేము బహుశా మాలాంటి వ్యక్తి పట్టుకున్నప్పుడు ఇది చాలా లిమిటెడ్ వాయిస్ ఉంటుంది నాలాంటి వాడికి. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెడితే 4 ఛానల్స్ వస్తాయి, 1 గంట సేపు చూపిస్తారు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి చూపించినప్పుడు సహజంగానే అది లైమ్ లైట్లోకి వస్తుంది, వైడర్గా రీచ్ ఉంటుందా, వైడర్గా రీచబిలిటీ ఉంటుంది. బికాస్ ఆయన ఒక సినిమా యాక్టర్ కాబట్టి దాన్ని ఒక ఇష్యూని పట్టుకున్నప్పుడు నాకు పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఒక అంశాల్లో ఆ స్టార్డమ్లో కానీ, బికాస్ వీఆర్ నాట్ సినిమా స్టార్స్ కదా, సో ఒక స్టార్గా ఆయన వచ్చినప్పుడు దానికి రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఆ రీచబిలిటీ ఎక్కువైన సందర్భంలో ఆయన పేరు బయటకు వచ్చింది తప్ప ఈ కేసు ఆయన అనుకున్నంత చిన్న కేసు కాదు. లేకపోతే ఆవిడ వెనక ఫైట్ చేసేవాళ్ళు ఎవరు, అసలు ఈ కేసు నీ దగ్గరికి రీచ్ అయిందే ఆవిడ పోరాటం వల్ల. హౌ కెన్ యూ సే లైక్ దమ్? నెంబర్ 2 పవన్ కళ్యాణ్ ఎంటర్ అయినందువల్లే జీవో వచ్చింది, పవన్ కళ్యాణ్ ఎంటర్ అయినందువల్లే కాంపన్సేషన్ వచ్చింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత కాదు, పవన్ కళ్యాణ్ తర్వాత మేము దీన్ని సిబిఐకి వేయమని హైకోర్టులో కేసు వేసిన తర్వాత, హైకోర్టులో 2019లో కేసు వేసిన తర్వాత ది గవర్నమెంట్ ఈస్ బౌండ్ టు ఫైల్ ఎ కౌంటర్ ఇన్ ద పర్టికులర్ కేసు. సో కౌంటర్ ఫైల్ చేయాల్సిన సందర్భంలో గవర్నమెంట్ హాస్ టేకెన్ ఎ లీగల్ ఒపీనియన్ ఫ్రమ్ ది అడ్వకేట్ జనరల్. ఈ కేసు ఏంటి పరిస్థితి అని. ఇట్ ఈస్ ఎ ఫిట్ కేసు టు హ్యాండ్ ఓవర్ సిబిఐ బికాస్ దీంట్లో సీరియస్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి, సీరియస్ ల్యాచెస్ ఆన్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది అని ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ది గవర్నమెంట్ ఆల్సో, అంటే ఒక పర్టికులర్ సందర్భంలో గవర్నమెంట్ యాక్ట్ చేయడంలో డిలే అయింది కాబట్టి క్రెడిట్ మొత్తం నాదంటే కుదరదు. సో గవర్నమెంట్ వాట్ ఎవర్ మీన్స్ అంటే ఎస్ నేను అనుకుంటాను రైట్, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కాంపన్సేషన్ వచ్చింది అనుకుంటున్నాను, ఎస్ఈమో మూమెంట్. కానీ వాళ్ళు కోరుకుంది కాంపన్సేషన్ కాదు, ఎగ్జాక్ట్లీ న్యాయం కదా, దోషులకు శిక్ష పడ్డం కదా. వాళ్ళు కోరుకుంది 10 కోట్ల స్థలం కాదు కదా. 10 కోట్ల స్థలం ఏంటి, నాకు తెలిసినంత వరకు కొన్ని కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు నిందితులు తల్లికి, కొన్ని కోట్లు ఆఫర్ చేశారు ఆ నిందితుల తల్లికి. బట్ షీ నెవర్ టెంప్టెడ్, షీ నెవర్ బెండ్ ఎట్ ఆల్. నాకు చెప్పింది సార్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నారు, నేను రిజెక్ట్ చేశాను సార్ అని. సో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి 10 లక్షలకో లేకపోతే ఈయన వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చే 10 కోట్లకో 5 కోట్లకో వాళ్ళు ఆశపడలేదు ఏ రోజున. కోసం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత డబ్బులు వచ్చినాయి లేకపోతే ఇది వచ్చినాయి అంటే వాళ్ళు కోరుకున్నది డబ్బులు కాదు సార్. డబ్బులు కావాలనుకుంటే ఏ రోజు నిందితులతో కుమ్మక్క అయిపోయేవాళ్ళు. వాళ్ళు డబ్బులు ఇప్పించేది ఉంది. ఎస్సీ ఎస్టీ చట్టాలకు సంబంధించి ఆ బాధితులకు సాయం జరగాల్సిందే, దట్ ఈస్ లా కదా, అది ఎవరున్నా చేయాల్సిందే కదా సార్. అది నేను అందుకని చెప్పాను, జీవో కూడా చదివి వినిపించాను. జీవో ఎంఎస్ నెంబర్ 95 డేటెడ్ 29/8/2016. ఈ జీవో ప్రకారం ఎస్సీ ఎస్టీలకు పిల్లలు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులకి ఒక పొలం రావాలి, ఉద్యోగాలు రావాలి, కాంపన్సేషన్ రావాలి. దిస్ ఇస్ యాక్ట్ కదా. దీనికి పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఇవ్వటం కాదు నేను అనేది. బాధితులు కోరుకుంది డబ్బు కాదు, పొలాలు కాదు, బాధితులు కోరుకుంది నిందితులకు శిక్ష పడేటట్టు చేయటం. అది చెయ్యండి అంటున్నా నేను. అది లేకుండా పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూన్ అయ్యాను, నేను ఇంటర్వ్యూన్ అవ్వటం వల్ల వాళ్ళకి న్యాయం జరిగింది అంటే నువ్వు 10 కోట్ల రూపాయల స్థలంతో వాళ్ళని ఈక్వేట్ చేస్తారా, వాళ్ళ న్యాయాన్ని కొనాలని ప్రయత్నం చేస్తున్నారా? నరసింహర్ గారు, నేనేం చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారు పొద్దున మాట్లాడినటువంటి స్పీచ్ లో ఆయన మాట్లాడటం ఏంటంటే 10 కోట్ల రూపాయల స్థలం ఇచ్చాము, అది ఎకరం 2 కోట్లు, ఇట్స్ ఓన్లీ అన్ అజంప్షన్. 5 ఎకరాల పొలం ఇచ్చారు, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆ పొలం తర్వాత మార్కెట్ వాల్యూ ప్రకారం కొద్దిగా పెరిగి ఉండొచ్చు. దాన్ని మీరు అజంప్షన్ తోటి ప్రెజంప్షన్ తోటి 10 కోట్ల స్థలం ఇచ్చారు, 10 కోట్ల స్థలం మీరు కావాలని వాళ్ళకి ఒక 5 ఎకరాల పొలం ఇచ్చారు, ఆ 5 ఎకరాల పొలం కొద్దిగా మార్కెట్ వాల్యూ ప్రకారం పెరిగి ఉండొచ్చు. అది 10 కోట్లు అనేది ఎవరికి తెలియదు. సో నేను 10 కోట్ల స్థలం ఇచ్చాను, నేను వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చేసినాయి అంటే మీరు వచ్చిన తర్వాత రావాల్సింది న్యాయం, పడాల్సింది దోషులకు శిక్ష. అది వదిలేసేసి గవర్నమెంట్ గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి కారణం నేనే అంటే ఆడెవడికో మగపిల్లాడు పుట్టాడు దానికి కారణం నేనే, నేను ఆశీర్వదించాను, నేను ఆశీర్వదించడంలో వాళ్ళకి మగపిల్లాడు పుట్టాడు అన్నట్టు ఉంటుంది.